హలో నమస్తే. తమిళనాడు ఎన్నికలకు సంబంధించి మరొక వారం రోజుల్లో నోటిఫికేషన్ రాబోతోంది. షెడ్యూల్ రాబోతున్న నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలు చాలా హీటెడ్‌గా కనిపిస్తున్నాయి. తమిళనాడులో ఎన్నికల క్యాంపెయిన్‌ని ప్రారంభించేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే 2 దఫాలుగా తమిళనాడులో పర్యటనలు చేశారు. ఆలయాలను సందర్శిస్తున్నారు. సో, అక్కడ ఆయన పర్యటనలు చేస్తున్న సందర్భంగా డీఎంకే టార్గెట్‌గా విమర్శలు చేస్తూ వస్తున్నారు. డీఎంకే తమ ప్రత్యర్థి అంటూ చెప్తూ వస్తున్నారు. అక్కడ అన్నా డీఎంకేతో కలిసి భారతీయ జనతా పార్టీ ఎన్నికలకు వెళ్తోంది. అయితే తమిళనాడు రాజకీయాల్లో సినీ హీరో విజయ్ టీవీకే పార్టీ పేరుతో ఆరంగేటం చేశారు. ఆయన తమిళనాడు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు. తమిళనాడులో రాజకీయంగా మార్పు తీసుకురావాలనుకుంటున్నారు. ఆ 2 పార్టీలకు మేమే ప్రత్యామ్నాయం అంటూ చెప్తూ వస్తున్నారు. రాజకీయ పార్టీని ప్రారంభించిన రోజు నుంచి ఆయన నిర్వహించిన ప్రతి ర్యాలీలోనూ, ప్రతి సభలోనూ కూడా ఆ 2 పార్టీలపైన ఈక్వల్‌గా విమర్శలు చేస్తూ వస్తున్నారు. డీఎంకే పైన విమర్శల దాడి చాలా ఎక్కువగా ఉంది అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి. అన్నా డీఎంకే పార్టీగా అయిపోతున్న పార్టీ, మునిగిపోతున్న పార్టీ. సో, ఆ పార్టీకి సంబంధించిన ప్లేస్‌ని, ఆ పార్టీకి సంబంధించిన స్పేస్‌లోకి విజయ్ పార్టీ వచ్చే ప్రయత్నం చేస్తోంది అని రాజకీయాలను గమనిస్తున్న వాళ్ళకు అర్థమవుతోంది. సో, టీవీకే పార్టీ ఐడియాలజీ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీకి దగ్గరగా ఉంది. సెక్యులర్ ఐడియాలజీతో ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీతో కలిసి టీవీకే పనిచేయొచ్చు లాంటి వార్తలు కూడా చూస్తూ ఉన్నాం. నిజానికి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి విజయ్ సిద్ధమైపోయారు లాంటి వార్తలు కూడా చూసాం. ఇప్పటికే ప్రాథమికంగా కాంగ్రెస్ పార్టీకి విజయ్ పార్టీకి మధ్య చర్చలు జరిగాయి ఇలాంటి వార్తలు కూడా చూసాం. నిజానికి తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్ పార్టీ కలిసి గడిచిన 2 దశాబ్దాలుగా ఆల్మోస్ట్ 1 ½ డెకేడ్‌గా ఎలక్షన్‌లో కలిసి పనిచేస్తూ ఉన్నాయి. సో, ఈ 2 పార్టీలు చాలా దగ్గరగా ఉన్నాయి. సో, స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు మాత్రం డీఎంకేతో వెళ్ళే కంటే విజయ్‌తో వెళ్తే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయొచ్చు. కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎక్కువగా విస్తరించడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది అని భావిస్తూ వచ్చినప్పటికీ డీఎంకేని వదులుకోవడానికి కాంగ్రెస్ పార్టీ మొగ్గు చూపలేదు. డీఎంకేతో వెళ్ళడానికే కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వం మొగ్గు చూపిన నేపథ్యంలో సో, టీవీకే పార్టీని డీఎంకేతో సీట్ల సర్దుబాటు సందర్భంగా బార్గెయిన్ చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకుంది. కాంగ్రెస్ పార్టీకి, డీఎంకేకి మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ ముగిసిపోయింది కూడా. ఇక కాంగ్రెస్ పార్టీ వైపు డోర్లు క్లోజ్ అయిపోయాయి. కాంగ్రెస్ పార్టీతో విజయ్ పొత్తు పెట్టుకునే అవకాశం ఏమాత్రం కూడా కనిపించట్లేదు. ఇప్పుడు విజయ్ ఒంటరిగానే పోటీ చేస్తే అన్నా డీఎంకే, భారతీయ జనతా పార్టీ కలిసి ఒక కూటమిగా, డీఎంకే, కాంగ్రెస్ పార్టీ కలిసి ఒక కూటమిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో విజయ్ సింగిల్‌గా పోటీ చేస్తే డీఎంకేకి అడ్వాంటేజ్ ఉంటుంది. మళ్ళీ డీఎంకే అధికారంలోకి వస్తుంది. ఇలాంటి ఒక ఇంప్రెషన్ రాజకీయంగా కనపడుతోంది. ఈ నేపథ్యంలో విజయ్ ఒంటరిగా పోటీ చేయడం కంటే పొత్తుల వైపు వెళ్తే ఎలా ఉంటుంది అని ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. అటువంటి వార్తలు బయటకొస్తున్నాయి. నిజానికి తాను ఒంటరిగానే వెళ్తాను, ఎవరితో పొత్తులు పెట్టుకోను, నా కార్యకర్తల్ని ఇంకో పార్టీ జెండా మోసే పరిస్థితి నేను తీసుకురాను అంటూ విజయ్ మొదట్లో ప్రకటనలు చేశారు. అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమిళనాడు వెళ్ళి విజయ్‌తో సమావేశమయ్యారు. విజయ్‌ని ఆయన భారతీయ జనతా పార్టీతో పొత్తుకు ఒప్పించారు లాంటి వార్తలు కూడా బయటకొస్తున్నాయి. అత్యంత విశ్వసనీయమైన వార్తలుగానే వీటిని చూడాలి. విజయ్‌తో పవన్ కళ్యాణ్ సమావేశం తరువాత విజయ్ ఎన్డీఏతో కలిసి పనిచేయడానికి ఆల్మోస్ట్ ఒప్పుకున్నారు లాంటి వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కలిసి మాట్లాడిన తర్వాత విజయ్ పార్టీకి సంబంధించిన జిల్లా అధ్యక్షులతో, ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మెజారిటీ జిల్లాల అధ్యక్షులు మనం ఎన్డీఏతో కలిసి వెళ్దాం, ఒంటరిగా వెళ్తే అధికారంలోకి రాలేం, నష్టపోతాం రాజకీయంగా అని విజయ్‌కి సలహాలు ఇచ్చినట్లుగా నిన్న తమిళనాడులో జరిగిన మీటింగ్‌లో అనేక మంది బయటకొచ్చి మాట్లాడారు. ఓ 22 జిల్లాలకు సంబంధించిన వాళ్ళు మాత్రం లేదు మనం ఒంటరిగా వెళ్దాం, ఎన్డీఏతో వెళ్తే మనం నిలబడలేం, మన ఐడియాలజీకి, ఎన్డీఏకి పడేది కాదు అని చెప్పినట్లుగా చూసాం. వీటన్నిటి నేపథ్యంలో కరూర్ తొక్కిసలాట అంశానికి సంబంధించి సీబీఐ విచారణ జరుగుతోంది. సీబీఐ ఆయన్ను విచారణకు రావాల్సిందిగా కోరింది. ఆయన ఈరోజు ఢిల్లీ వెళ్తున్నారు. రేపు కూడా ఢిల్లీలో ఉండబోతున్నారు. సో, ఆయన ఢిల్లీ వెళ్తున్న నేపథ్యంలో ఎన్డీఏతో పొత్తు అంశానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ పెద్దల్ని కలిసే అవకాశం ఉంది అంటూ విస్తృతంగా వార్తలు చూస్తూ ఉన్నాం. సో, పవన్ కళ్యాణ్ రాయబారం సఫలమైతే పార్టీకి సంబంధించిన క్యాడర్ మెజారిటీ క్యాడర్ చెప్తున్నట్లుగా ఏదో ఒక కూటమిలో ఉండకుండా ఒంటరిగా పోటీ చేస్తే నష్టపోతామనే మాట విజయ్ వింటే, తమ ఐడియాలజీకి సంబంధం లేని పార్టీతో పొత్తుకు వెళ్తున్నాం, నష్టం జరుగుతుందేమనే ఆలోచన చేయకుండా డీఎంకేని ఓడించటమే లక్ష్యంగా కనుక టీవీకే పని చేయాలనుకుంటే, డీఎంకేని మళ్ళీ అధికారంలోకి రాకుండా చూడడమే తమ లక్ష్యమని కనుక టీవీకే అనుకుంటే, ఎన్డీఏ వైపు వెళ్ళడానికి సంబంధించిన అవకాశాలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. కానీ విజయ్ ఆయన రాజకీయాల్లోకి వస్తాననే ఇండికేషన్ గత కొద్ది సంవత్సరాలుగా ఇస్తూ వస్తున్నారు. ఆ ఇండికేషన్ ఇస్తూ వస్తున్న ప్రతిసారి కూడా సైద్ధాంతికంగా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ వస్తున్నారు. ఆ భారతీయ జనతా పార్టీ మత రాజకీయాలు చేస్తుంది అంటూ ఆరోపణలు చేస్తూ వస్తున్నారు.
దేశంలో పెట్రోల్ ధరలు ఎక్కువగా పెరగడానికి భారతీయ జనతా పార్టీ చేతగాని పరిపాలనే కారణం అంటూ సైకిల్ వేసుకొని పోలింగ్ బూత్‌కి వెళ్లి ఆయన ఓటేయడం కూడా చూసాం. సో, ఆయన ప్రతి కదలికలోనూ, ప్రతి చర్యలోనూ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉంటూ వచ్చారు. అంతేకాదు అక్కడ తమిళనాడులో క్రిస్టియన్లు, మైనారిటీలు తమ టార్గెట్‌గా విజయ్ పార్టీ చెప్తూ వస్తుంది. వాళ్ళ టార్గెట్‌గానే వాళ్ళే ఓట్ బ్యాంక్‌గా విజయ్ పార్టీ భావిస్తూ వస్తుంది. సో, ఇప్పుడు ఎన్‌డీఏతో కలిసి వెళ్తే ఇనీషియల్‌గానే పార్టీ మొదట్లోనే పొత్తుకి పైగా పైగా భారతీయ జనతా పార్టీతో పొత్తుకు వెళ్తే నష్టం జరుగుతుంది. ఇలాంటి మాటలు కూడా విజయ్ వెల్ విషర్స్ నుంచి వస్తూ ఉన్నాయి. ఎందుకంటే దేశంలో భారతీయ జనతా పార్టీ తాము పొత్తు పెట్టుకున్న పార్టీలని తానే మింగేస్తోంది. ఇలాంటి ఇంప్రెషన్ గడిచిన 12 ఏళ్లుగా కలుగుతోంది. ఇప్పుడే పుట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీతో పొత్తుకెళ్తే ఇంకా ఆ పార్టీకి ఎదుగుదల ఉండదు. కాబట్టి టేక్ కేర్, జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి అంటూ విజయ్‌కి సలహాలు, సూచనలు ఇచ్చే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో విజయ్ తీసుకోబోయే నిర్ణయం ఇన్‌స్టంట్‌గా డీఎంకేని అధికారంలోకి రాకుండా చేయటమే లక్ష్యంగా తీసుకునే నిర్ణయం అయితే ఖచ్చితంగా ఎన్‌డీఏ వైపు వెళ్ళడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. తన పార్టీ ఎస్టాబ్లిష్‌మెంటు ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓడిపోతే ఇక ఆ ప్లేస్‌లోకి పూర్తిగా తానొచ్చేయొచ్చు. మరొక 5 ఏళ్ళు ప్రతిపక్షంలో కూర్చొనైనా ఫైట్ చేద్దాం, పార్టీని నిలబెట్టుకుందాం అనే ఆలోచన గనుక విజయ్ చేస్తే ఆయన ఎన్‌డీఏ వైపు కాకుండా ఒంటరిగానే పోటీ చేయడానికి సంబంధించి మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. సో, విజయ్ తీసుకునే నిర్ణయం తమిళనాడు రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారబోతోంది. తమిళనాడు ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనేది ఇవాళ రేపు విజయ్ ఢిల్లీలో చేసే పర్యటన చెప్పబోతోంది.